నందు ప్రేమిన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క నూతనమైన కృప మీకు కలుగును గాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. అటువలనే వీరును కలల కనుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచు ఉన్నారు. ఈ మాటలు మనం యూదా పత్రికలో చూస్తున్నాము. అటువలనే వీరును అంటే ఎవరు అంటే పైన కొంతమంది దేవదూతలు, పడిపోయిన దేవదూతల గురించి, సొదొమ గొమొర్రాలో ఉన్న వారి గురించి తెలియచేస్తూ, అటువలనే వీరును కలల కనుచు శరీరమును అపవిత్రపరచుకుంటూ, అంటే వీరు బయటికి అపవిత్రత కనకపోయినా కళల ద్వారా వారి శరీరాన్ని అపవిత్రపరచుకుంటున్నారట. అంటే మనం చూస్తున్నాం కదా, పడిపోయిన దేవదూతల్లో చాలా వరకు మనల్ని ఎలాగైనా సరే దేవుని నుండి దూరం చేయాలని ఈ లోకపరంగా మనము దేవుని వాక్యాన్ని పట్టుకుని పరిశుద్ధత కలుగుంటే వారు ఏం చేస్తారు అని అంటే కళల ద్వారా అపవిత్రతను కలగజేస్తారట. అలాగ చేసి కొంతమందిని తప్పించాలి అనేది వారు. అందుకనే అటువలనే వీరును కలల కనుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు, అంటే శరీరమును అపవిత్రపరచుకుంటారు. కళల్లో శరీరమును అపవిత్రపరచుకుంటూ ఉంటారన్నమాట. ఆ కళలు రావడం వల్ల, ఆ కళలను మళ్ళీ ధ్యానించడం వల్ల అలాగ వారు ఏం చేస్తారంటే శరీరమును అపవిత్రపరచుకొనుచు ప్రభుత్వములను నిరాకరించు, ప్రభుత్వాన్ని నిరాకరిస్తూ ఉంటారట. ఎప్పుడు కూడా దేవుడు ఏ అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా దేవుడే ఆ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినట్టు మనం నమ్మాలి. కానీ చాలా మంది ఆ ప్రభుత్వాలని నిరాకరించేస్తూ ఉంటారన్నమాట. ప్రభుత్వాలని నిరాకరించడం వల్ల దేవుణ్ణి మనం ఎదిరిస్తున్నామంట. ఎందుకంటే ఎవరికైనా అధికారం ఇచ్చేది ఎవరు అని అంటే దేవుడు. కానీ ఆ ప్రభుత్వాలని నిరాకరిస్తూ ప్రభుత్వం చేసే పనులను తప్పుపడుతూ ప్రభుత్వం గురించి ప్రార్థించాల్సింది పోయి ఆ ప్రభుత్వాలని నిరాకరిస్తూ ఉంటారట. ఈ లోక సంబంధంగా ఉన్న ప్రభుత్వాలను మనం నిరాకరించినప్పుడు దేవుని యొక్క ప్రభుత్వాన్ని కూడా మనం నిరాకరిస్తామన్నమాట. అందుకనే వీరు ఈ లోక సంబంధమైన ప్రభుత్వాలు దేవుడు నియమించిందని తెలియక ప్రభుత్వాలు నిరాకరిస్తూ ఉంటారు. కానీ ఈ లోక సంబంధమైన రాజ్యాలను కూడా దేవుడే స్థిరపరుస్తున్నాడు. మన దేవుడు అందరికీ దేవుడు, ప్రభువుల ప్రభు, రాజుల రాజు, ఆయన ఒక్కడే సమస్తమును చేయవాడు అనమాట. అది మనం గమనించుకోవాలి. అందుకే ప్రభుత్వాలని కూడా మనం ఎప్పుడు నిరాకరించకూడదు. ఇంకొకటంట మహాత్ములను దూషించుచూ ఉన్నారు. మహాత్ములను అనంటే మహిమలను అని ఇక్కడ మనకి ఫుట్ లో ఉంది. మహాత్ములను అనంటే దేవుని యొక్క ప్రేమను పొందుకొని దేవుని సన్నిధిలో ఎదుగుతూ దేవుని కొరకే జీవిస్తున్న వారిని వీరు ఏం చేస్తారంట, దూషిస్తారంట. అంటే వీరు కళ్ళకంటూ శరీరాన్ని అపవిత్రపరచుకోవడమే కాకుండా ప్రభుత్వాలని దూషిస్తుంటారు, మహాత్ములను కూడా దూషిస్తుంటారు. మహాత్ములు అంటే లోక సంబంధమైన మహాత్ములు కాదు, కింద మనకు ఫుట్ లో ఇవ్వనట్టు దేవుని ఎదిగి దేవునితో జీవిస్తూ మహిమ స్వరూపులుగా దైవములుగా మారిన వారన్నమాట. ఎక్కువగా దేవునిలో ఉంటున్న పరిశుద్ధులు అనమాట, అపోస్తలులు, ప్రవక్తలు, బిషప్స్, పరిచారకులు అనమాట. వాళ్ళను కూడా వీరు దూషిస్తూ ఉన్నారట. అందుకే వీరికి శిక్ష ఉంది అని కింద మనకి తెలియచేయబడుతుంది అనమాట. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని ఆత్మచేత మనం నింపబడకపోతే దుష్ట ఆత్మచేత నింపబడతాము. దేవుని ఆత్మచేత నింపబడిన వారు దేవుని కొరకైన కార్యాలు, దేవుని కొరకైన కళలు, దేవుని కొరకైన దర్శనాలు పొందుకుంటారు. అదేవిధంగా ప్రభుత్వాన్ని గౌరవిస్తూ మహాత్ములను గౌరవిస్తూ ముందుకెళ్తారు. కానీ అలాగ లేని గుంపు ఇక్కడ ఒకటి ఉంది అని ఇక్కడ మనకి తెలియజేయబడుతుంది. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఆ గుంపులో చేరకుండా మనము దేవుని ఆత్మచేత నింపబడి దేవుని వాక్యానుసారంగా జీవించుదుము గాక. దేవునికి మహిమకరంగాను అనేక మందికి ఆశీర్వాదకరంగాను మనం ఉందుము గాక. ఆమేన్.